సింధూర, చంచలమ్మ వాళ్ళైతే అమ్మవారి గుడికి వెళ్తూ ఉంటారు. ఇక పూజారి పూజ చేస్తూ ఉంటే చంచలమ్మ అయితే అమ్మవారికి పూజ చేస్తూ ఉంటుంది. ఇక సింధూర అయితే మొక్కుకుంటూ ఉంటుంది. ఇక అమ్మవారిని చెంచలమ్మ పూజ చేస్తూ పంతులు గారు మంత్రాలు చదువుతుంటే పూజ చేస్తూ ఉంటుంది. ఇక కళింగ అయితే చాలా కోపంతో చెంచలమ్మ మీద చాలా కోపంతో ఉంటూ ఉంటాడు. ఇక పంతులు గారు తీర్థం తీసుకోండి అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఇక పళ్ళెంలో ఉన్న తీర్థాన్ని తీసి చెంచలమ్మకి ఇస్తూ ఉంటాడు. ఆ తీర్థంలో విషం కలుపుతూ ఉంటాడు పంతులు గారు. అది తెలియక చెంచలమ్మ అయితే తీర్థం అడిగి తీసుకోవడానికి రెడీ అవుతూ ఉంటుంది. ఇక పంతులు గారు చాలా భయపడుతూ ఉంటారు. కళింగ తన కూతుర్ని చంపేస్తానని బెదిరించి తీర్థంలో విషం కలపమన్నాడని చెప్పలేక ఉండలేక పంతులు గారు అయితే చెయ్యి వణుకుతూ ఉంటుంది. ఏంటి పంతులు గారు చెయ్యి ఎందుకు వణుకుతుంది అని అంటే, ఉపవాసం ఉన్నానమ్మా అందుకే చెయ్యి వణుకుతుంది అనేత అంటూ ఉంటాడు పంతులు గారు. సరే అయితే తీర్థం ఇవ్వండి అనేత అంటూ ఉంటుంది చంచలమ్మ. ఆ మాటలకి పంతులు గారు అయితే చంచలమ్మకి తీర్థం ఇస్తూ ఉంటారు. ఇక చంచలమ్మ ఆ తీర్థాన్ని తీసుకుంటూ ఉంటుంది. సింధూరు అయితే అదంతా అలా చూస్తూ ఉంటుంది. ఇక కళింగ అయితే వాళ్ళ కూతుర్ని బెదిరిస్తానని పంతులతో ఈ పని చేస్తూ ఉంటాడు. ఇక చంచలమ్మ తీర్థం తీసుకుంటుందా లేదా అని టెన్షన్ పడుతూ ఉంటాడు కళింగ.